హాయ్ అందరూ బాగున్నారా? కాలీఫ్లవర్తో పులిహోర అండి. అవును, మీరు విన్నది నిజమే. కాలీఫ్లవర్తో పులిహోర. కాలీఫ్లవర్తో ఎన్నో డిష్లు చేసుకోవచ్చు కదా. కాలీఫ్లవర్ 65, కాలీఫ్లవర్ పకోడా, కాలీఫ్లవర్ కర్రీ, కాలీఫ్లవర్ ఫ్రై, ఇంకా అలాగే కాలీఫ్లవర్తో పులిహోర చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్. అంటే తినే వాళ్ళు బట్టి చేసుకుంటే మంచిది. ఒక కాలీఫ్లవర్ అయితే కనీసం ఇద్దరికి ముగ్గురికి వస్తుందండి. ఇంకా నేనైతే అందులో హాఫ్ తీసుకున్నాను. ఇంకా కాలీఫ్లవర్ పులిహోర ప్రాసెస్ చూద్దామా. కాలీఫ్లవర్ సూపర్గా నీట్గా కడిగేసి 4-5 సార్లు సాల్ట్ వాటర్లో కడిగేసి నీట్గా కాలీఫ్లవర్ చిన్న ముక్కలుగా కూరకి ఎలా కట్ చేసుకుంటాం అలా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని కొంచెం బరకగా మిక్సీకి చేసుకోవాలండి. అంటే ముక్క చెక్కలాగా మరీ పేస్ట్లా చేసుకోకూడదు. ఇంకా సగమేమో నేను చిక్కుడుగాయ కాలీఫ్లవర్ వండాను, ఫ్రై చేశాను. ఇంకా అలాగే పప్పు టమాటీ కొత్తిమీర వేసి తాలింపు పెట్టానండి. ఈ వీడియో ఇంకా ఏకాదశి అప్పుడు, అందుకే ఇందులో వెల్లుల్లి ఉల్లిపాయ వేయకుండా తాలింపు పెట్టాను. ఇంకా ఆ రోజు వైకుంఠ ఏకాదశి జనవరి 10th అండి ఆ రోజు వీడియో ఇది. ఇంకా నేనైతే కాలీఫ్లవర్ పులిహోర చేద్దామని సగం కాలీఫ్లవర్ ఇంకా మిక్సీ కొడదామని వేసానండి. మిక్సీకి అంటే కచ్చా పచ్చగా నూరుకోవాలి, మిక్సీ కొట్టుకోవాలి, మరీ మెత్త పేస్ట్లా కాకుండా. పులిహోర అయితే చాలా బాగుంటుంది. ఇంకా అన్నం తినకంటే ఇది తినేసి ఉండిపోవచ్చండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా ఆ రోజు ఏకాదశి కదా, ఇంకా నేను ఇలాగ కాలీఫ్లవర్ పులిహోర చేసుకున్నాను. చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా టమాటీ కొంచెం మిక్సీ కొట్టేసి ఇంకా అందులో కొంచెం చిన్నది హాఫ్ లెమన్ అంత సైజు పండు వేసి మిక్సీ కొట్టుకుంటే టమాటీలో బాగుంటుందండి. ఇంకా నేను పప్పుకని మిక్సీ కొట్టాను. టమాటీలో కొంచెం నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసి మిక్సీ కొట్టా. ఇంకా దీనికైతే చిన్నది చాలండి, చిన్న హాఫ్ పీస్ చాలు. చింతపండు తక్కువ కదా, ఎక్కువ ఒక కాలీఫ్లవర్కి అయితే హాఫ్ లెమన్ అంత సైజు చింతపండు సరిపోద్ది. ఇంకా నానబెట్టి టమాటీ చింతపండు కలిపి మిక్సీకి కొట్టుకున్న పేస్ట్ వేసాను. తాలింపు వేసి మామూలు పులిహోరకి ఎలా తాలింపు వేస్తామో అలాగే చాలా బాగుంటుందండి. మనం చెప్తే కానీ తెలియదు ఇది కాలీఫ్లవర్ పులిహోర అని, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ట్రై చేయండి. ఇంకా తాలింపుకి అయితే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఇంకా పచ్చిమిర్చి, జీలకర్ర, శనగపప్పు, శనగపలుకులు ఇవన్నీ పోపు వేసుకొని పులిహోరకి ఎలాగేసుకుంటామో అలాగే సేమ్ వేసుకొని ఆ టమాటీ పేస్ట్ వేసి కొంచెం వేగనిచ్చి కాలీఫ్లవర్ వేసి బాగా వేపిడమేనండి. ఇంక ఇది నేను పచ్చిదే తీసుకున్నానండి, కాలీఫ్లవర్ ఉడకబెట్టలేదు. పచ్చిదే నీట్గా వాష్ చేసి తీసుకొని వేసాను తాలింపులో. మన ఇష్టం, ఉడకబెట్టైనా తీసుకోవచ్చు లైట్గా, బాగుంటుంది అలాగేనా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా అన్నం తినకంటే ఇది తినేసి ఉండిపోవచ్చు, అంత బాగుంటుంది. ట్రై చేయండి, మీరును ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.